తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 5:23 సమాధాన కర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ప్రార్థన. అసమానుడవు, అద్వితీయుడవు, అద్భుతములు చేయువాడవు, సర్వోన్నతుడైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. షారోను క్రిస్టియన్ అసెంబ్లీ 2 దినముల కోడికలలో మీరు చూపిస్తున్న విశేషమైన మీ కృపను బట్టి స్తోత్రాలు. మీరు అందిస్తూ వస్తున్న వర్తమానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ దాసులు మోహన్ రావు గారిని బట్టి, యోధరాజు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుడనైన నాయడల కూడా మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల వేళ సహితం జీవము గల మీ మాటల కొరకై మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనం. ప్రభువా, మా అందరితో మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యం చేత సంధించండి. ప్రభువా, మీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించండి. ఆత్మస్పర్శను గుర్తించగలిగే కృపను దయచేయండి. మీ సన్నిధి ప్రసన్నతను అనుగ్రహించండి. వేడి వాతావరణం, చల్లని మీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా, అవ్యక్తమైన మాట ఏది నా నోట రాకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. మీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ సాధనముగా వాడుకొనండి. మాతో మాట్లాడమని జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ, సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2 దినాలు మీతో కూడా కలిసి సహవాసం చేయటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి, పరిశుద్ధులు, పెద్దలు, పరిచారకులు, ప్రియులైన వారందరికీ ప్రభునామంలో నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. విశేషంగా మమ్మను చేర్చుకొని ప్రేమతో ఆతిథ్యం ఇస్తూ వస్తూ ఉన్నారు. దేవుడు తప్పక వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడని నిశ్చయముగా నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అలాగనే కొన్ని సంవత్సరాల తర్వాత, చాలా కాలం తర్వాత ప్రియ సోదరులు దేవుని దాసులు మోహన్ రావు గారితో కూడా కలిసి సహవాసం చేయటానికి, వేదికను పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియ సోదరులు దేవుని దాసులు యోధరాజు గారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని చేర్చుకున్నటువంటి కుటుంబం కిరణ్ గారిని బట్టి, అలాగే సైదులు గారిని బట్టి, స్థానిక సంఘంలో ఉన్న వారందరికీ
ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామంలో నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈ వర్తమానం అయిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళాలి. రేపటి నుండి నంద్యాల దగ్గర సాంబవరం అనే గ్రామంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. కాబట్టి మీకు శుభవార్త ఏంటంటే త్వరగా ముగిస్తాను సందేశాన్ని. దయచేసి దేవుని వాక్యం పైన మీ మనసు నిలపాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. పరిచర్య కొరకు, కుటుంబం కొరకు కనిగిరిలో ఉండే స్థానిక సంఘం ప్రయాణాల కొరకు మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తెస్సలోనికీయుల రాసిన పత్రికలోని సంగతులు మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. 5 అధ్యాయాల్లో ప్రభు రాకడని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఈ దినం ఉదయకాలమున 1వ అధ్యాయంలో ఆయన రాకడని గురించిన ప్రస్తావన. ఆయన రాబోతూ ఉన్నాడు, గల కారణం రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించడానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీలకం. రాబోవు ఉగ్రత. ఇప్పటికే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం జీవిస్తూ ఉండగా దైవోగ్రతకు పాత్రులమయ్యాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఉగ్రత నుంచి మనల్ని విడిపించాడు, విమోచింపబడిన వారం. అయితే 1వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట మనం చూస్తే రాబో ఉగ్రత. అది రాబో ఉగ్రత అనగానే మనందరి మనస్సులో ఉండాల్సిన విషయం 7 ఏండ్ల శ్రమల కాలము. 70 వారముల ప్రవచనములో 70వ వారం. అందుని గురించి కొన్ని సంగతులు ఉదయకాలమున మనం చూచాము. వాక్యములో నుండి మనం రుజువులు కూడా చూడగలిగాం. అయితే ఈ కూడికలో ఈ ముగింపు సందేశముగా మనకందరికీ అవసరమైన ఒక్క తలంపు, మనం ఎరిగినదే ఆయన ఒక్క తలంపు మీ మనసులో ఉంచి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉన్న అంశం, ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క అంశం ఉన్నట్లుగా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక యొక్క అంశం ఏమిటి అంటే, క్రీస్తు రాకడ వెలుగులో పరిశుద్ధత కలిగి ఉండుట అని మనం చెప్పబడ్డాం. క్రీస్తు రాబోతూ ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. గమనించండి, 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివాం కదా, మరలా చదువుతున్నాను చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అంతిమంగా సంఘము లేక సంఘములోని విశ్వాసులు ఏమి కాబోతూ ఉన్నారు? దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడు? అసలు ఉద్దేశం ఏమిటి? 5:23లో మనం చదువుకున్నాం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. జీవముగల దేవుడు సంఘములోను విశ్వాసుల వ్యక్తిగత జీవితంలోనూ ఆశిస్తున్నది, కోరుకున్నది పరిశుద్ధత. దైవత్వం యొక్క గుణలక్షణాలలో చాలా సంగతులు మనం చూడగలం. ఆయనను గురించి అనేక సంగతులు చూడగలం. కానీ దేవుడు అనగానే ప్రాథమికంగా మనకు జ్ఞాపకం వచ్చేది, మనకు గుర్తొచ్చేది ఆయన పరిశుద్ధుడు.
ఎవరైనా సరే నేను దేవుడను అని కనుక అనుకుంటే, ఎవరైనా సరే నేను దేవుడను అంటే, లేక ఎవరైనా సరే ఎవరినైనా దేవుడని పరిచయం చేస్తే మొట్టమొదటిగా ప్రశ్నించాల్సింది ఏంటో తెలిసిన, ఆయన పరిశుద్ధత సంగతి ఏంటో చెప్పండి. జీవము కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు. కారణం ఏంటి తెలిసిన, ఆయన పరిశుద్ధుడు. వెతికి 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 ఆయనలో ఏ ఒక్క చిన్న తప్పు అయినా, ఏ తప్పిదమైన, ఏ పొరపాటైనా స్థాపించటానికి ఎవ్వరికీ చేత కాలేదు ప్రపంచంలో. ఆయన అన్నాడు అనే కంటే సవాలు చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. పరిశుద్ధత లేనివాడు దేవుడే కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క పరిశుద్ధతను విశేషంగా బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉండగా శరాపులు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. దైవత్వపు లక్షణాల్లో అతి ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. పరిశుద్ధత లేనివాడు దేవుడే కాదు. అయితే మరొక విషయం ఏమిటి అంటే, త్వరగా ముందుకు వెళదాం. పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయుండుడి అని అన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ అంతిమంగా సంఘం ఏమి కావాలండి? సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. వినండి, వ్యక్తిగత పరిశుద్ధత, సంఘం యొక్క పరిశుద్ధత, 2 భాగాలు ఉన్నాయి. 2 రకాల పరిశుద్ధతకు మూలం క్రమమే. క్రమము లేని పరిశుద్ధత లేనే లేదు. వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా జీవించాలి, సంఘముగా మనము పరిశుద్ధంగా ఉండాలి. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అన్నాడు. సంఘములో సైతం దేవుడు పరిశుద్ధతను కోరుకును, సంఘ పరిశుద్ధత. అలాగే వ్యక్తిగతమైన పరిశుద్ధత, మన వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధతను ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధత అనే పదానికి మూల భాషలోనికి వెళ్ళగా ఒక పదం దొరికింది. దాని ఆంగ్లంలో ఇలాగన్నారు, అథర్నెస్ అని అన్నారు. అథర్నెస్ అంటే అర్థం ఏమిటంటే భిన్నమైన అని అర్థం, లేక భిన్నత్వము అని అర్థం. భిన్నత్వం అంటే ఏంటి? ఒకవేళ ఏదైనా ఎక్కడైనా వస్తువే కానీ వ్యక్తులే కానీ ఏదైనా సరే ఒకదానితో కలవలేదనుకోండి, కలవకపోతే దాన్ని ఏమంటారు? భిన్నమైనది అని అంటారు. కనుక దేవుని ప్రజలైన మనము, పరిశుద్ధులైన మనము భిన్నమైన వారం. దేనికి? లోకమునకు భిన్నమైన వారం. అది మన యొక్క పరిశుద్ధత. భిన్నత్వము, లోకములో కలసి పోకూడదు, లోకములో కలసి భిన్నంగా జీవించాలి, లోకమునకు వేరుగా జీవించాలి. అర్థం కావటానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను, వినండి. ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది, కానీ సముద్రము ఓడలోనికి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. సముద్రం ఓడ ఎక్కడ ప్రయాణం చేయాలి? సముద్రంలోనే ప్రయాణం చేయాలి, కానీ సముద్రము ఓడలోనికి రాకూడదు. సంఘం ఎక్కడుంది ప్రస్తుతం? లోకములోనే ఉంది, కానీ లోకము సంఘములోనికి రాకూడదు.
సముద్రం ఓడలోనికి వస్తే మునిగిపోద్ది, లోకం సంఘంలోనికి వస్తే ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎడల అనే మాట మనం చూస్తాం. ఎంత భయం కొలిపే మాట అదండి. సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించేవారు ఎవరైనా సరే ఈ మాట వినగానే భయం కలగాలి. ఎవడైనను అనే మాట. సంఘ పరిశుద్ధత చాలా విశేషమైనది. సరే, అన్ని సంగతులు చూడటానికి మనం సమయం లేదు, కానీ పరిశుద్ధతను గురించిన ఒక 5 విషయాలు ఒక సంగ్రహములాగా, అవుట్లైన్ లాగా మీ ఎదుట ఉంచి నేను ముగిస్తాను. తదుపరి మీరు వ్యక్తిగతంగా సంగతులను ధ్యానము చేసుకోవచ్చు. ఒక 5 సంగతులు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా అందుని గురించిన వాక్య భాగాలు చదువుదాం. చూడండి, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు కొనను. పరిశుద్ధులముగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. ఇప్పుడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇక్కడ 5 రకాలైనటువంటి పరిశుద్ధతను మన మనసులోనికి తెచ్చుకోవాలి. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాం. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? పరిశుద్ధులుగా ఉండుటకై జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తులో ఏర్పరచుకొనెను అని అన్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి లేక మునిపే. భూమి అందులో ఉండే సమస్తం, ఆకాశం అందులో ఉండే సమస్తం, సముద్రం అందులో ఉండే సమస్తం ఏవియూ లేక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలని. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఆయన ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ప్రణాళిక. కనుక దీనికి ఒక పేరు పెడుతున్నాం,
ప్రణాళిక పరిశుద్ధత. అంటే మనము భూమి మీద జన్మించక మునిపే, సృష్టి లేక మునిపే మనం పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. జగత్తు పునాది వేయబడ మన మునిపే ఏర్పరచుకున్నాడు. ఒకటి ప్రణాళిక పరిశుద్ధత. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివాం. అక్కడ మనకు వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, కొరింథీలోనున్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులకు అంటూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అన్నాడు. ఒకటి పరిశుద్ధులు అని అన్నాడు, రెండవది ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మరి మొదట చెప్పబడిన పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? దాని యొక్క భావం అర్థం ఏమిటంటే, మూల భాషలోనికి వెళ్ళి మనం పరిశీలన చేస్తే పైన పరిశుద్ధులు అన్నారు. ఆ మాటకు అర్థం ఏమిటంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. ఈ ప్రత్యేకతను గురించి ఒక వాక్యాన్ని మనం చదవచ్చు. మనకు అందరికి కంఠస్థం కాబట్టి వరకు చెప్తూ వెళ్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అన్నాడు. పైన ఏమన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. వినండి, చీకటిలో నుండి పిలువబడిన వారు అనగా ప్రత్యేకించబడిన వారు. లోకములో నుండి, చీకటిలో నుండి ప్రత్యేకించబడిన వారు. దీనిని గ్రీకు భాషలో ఏమన్నారంటే ఎక్లేషియా అని అన్నారు. ఎక్లేషియా అనే పదానికి అర్థం ఏమిటంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. కనుక రెండవదిగా మనం గమనిస్తే ప్రత్యేకత పరిశుద్ధత అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ప్రత్యేకించబడ్డాం. ఒకటి, పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని ప్రణాళిక. రెండు, పరిశుద్ధులుగా జీవించటానికి ప్రత్యేకించబడ్డాం. ప్రత్యేకత, పరిశుద్ధత. మూడవదిగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూచాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అని అన్నాడు. ఎవరంట ఈ పరిశుద్ధులు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అంటే ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? పాస్టర్లా, రెవరెండ్లా, బిషప్లా, సీనియర్ పాస్టర్లా? ఎవరు వీళ్ళు? రైట్ రెవరెండ్లా? ఎవరికి పేరు పెట్టాడు? ప్రభువును అంగీకరించి రక్షింపబడిన ప్రతి వ్యక్తికి పెట్టిన పేరు ఏమిటంటే పరిశుద్ధుడు. తర్వాత ఆ పరిశుద్ధులలో నుండి తర్వాత ఏమంటాడు తెలిసిన? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది అని అన్నాడు. వినండి, ఆ పరిశుద్ధులలో నుండి అధ్యక్షులు వచ్చారు. వీరు పెద్దలు. అధ్యక్షులు అంటే పెద్దలన్నా, అధ్యక్షులన్నా, నాయకులన్నా, పై విచారణ కర్తలన్నా, కాపరన్నా కానీ పెద్దలే. కాపరులు అన్నా కూడా. కనుక ఆ పరిశుద్ధుల నుండి వచ్చిన వారే పెద్దలు, పరిచారకులు, అధ్యక్షులు, పరిచారకులు. కానీ అందరికీ ఒక పేరుంది. ఏం పేరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ప్రభువును అంగీకరించినటువంటి మనకు ప్రభు పెట్టిన ఒక పేరు, దేవుడు పెట్టిన ఒక పేరు ఏంటి తెలిసిన? పరిశుద్ధుడు. కనుక ఆ పేరు మనకు ప్రసాదించబడింది ప్రభు చేత. ప్రభు ద్వారానేది మనకు ప్రసాదించబడింది. కనుక దీనిని ఏమంటున్నామంటే ప్రసాదించబడిన పరిశుద్ధత.
తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదవాలి. ఆ వచనాన్ని దాటిపోయాము, ఇప్పుడు చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. అలాగే ఉంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. చూడండి, 14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. గమనించండి, ఇదేంటో తెలిసిన ప్రవర్తన పరిశుద్ధత. ప్రవర్తన పరిశుద్ధత. 1 ప్రణాళిక పరిశుద్ధత, 2 ప్రత్యేకత పరిశుద్ధత, 3 ప్రసాదించబడిన పరిశుద్ధత, 4 ప్రవర్తన పరిశుద్ధత. ఇప్పుడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎప్పుడు? తర్వాత మాట, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుదుము. ఎప్పుడు చెప్పండి? రాకడయందు. ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతాం? సంపూర్ణమైన పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడతాం. ఇది ప్రత్యక్షత పరిశుద్ధత. భవిష్యత్తులో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతాం తెలిసిన? సంపూర్ణముగా పరిశుద్ధపరచబడతాం. అది ప్రత్యక్షం కాబోతూ ఉంది. గమనించండి, 1 ప్రణాళిక పరిశుద్ధత, 2 ప్రత్యేకత పరిశుద్ధత, 3 ప్రసాదించిన పరిశుద్ధత, 4 ప్రవర్తన పరిశుద్ధత, 5 ప్రత్యక్షము కాబోవు పరిశుద్ధత. ఈ 5 మనం చూసాం. అయితే ఇప్పుడు గమనించండి, వీటిలో 4 దేవుని బాధ్యత. ఈ 5 4 దేవుని బాధ్యత, 1 మాత్రం మన బాధ్యత. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, చెప్పాలి మీరు. మన బాధ్యత ఏంటి? ప్రవర్తన పరిశుద్ధత. వినండి, ప్రణాళిక ఎవరిది? దేవునిదే. ప్రత్యేకించింది ఎవరు? దేవుడే. పేరు పెట్టింది ఎవరు? దేవుడే. భవిష్యత్తులో మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడే. కానీ మనం ఏం కలిగి ఉండాలి? ప్రవర్తన పరిశుద్ధత. ఇది మన యొక్క బాధ్యత. 4 దేవునికి సంబంధించిన బాధ్యతలు దేవుడు నిక్కచ్చిగా నిశ్చయంగా సంపూర్ణంగా జరిగించే వాడు. 1 మాత్రం మన యొక్క బాధ్యత, ప్రవర్తన పరిశుద్ధత. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. ఈ వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాపకానికి వచ్చేదంటే తెలిసిన, ద్వితీయోపదేశకాండంలో మోషే ఇలాగ అంటాడు. కానీ ఏమంటాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు అని అన్నాడు. ఒక కీర్తన కూడా రాశాడు, ఒక కీర్తనకారుడు. ఏమని రాశాడు తెలిసిన? విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు ప్రభు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. నీ భాగ్యం ఎంత గొప్పది, మన భాగ్యం ఎంత గొప్పది. సృష్టి లేకమునిపే, మన ఉనికి లేకమునిపే, మన పితరులు తల్లిదండ్రులు లేకమునిపే, మనం ఇంకా భూమి మీద జన్మించకమునిపే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. మహోన్నతుడైన దేవుని హృదయంలో నీవు ఉన్నావు.
ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. ఎందుకు తెలిసిన? ఎందుకు కారణం ఏం తెలిసిన? పరిశుద్ధంగా ఉండాలని. మనము పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడు నిర్ణయించాడంట దేవుడు? ఎప్పుడు సంకల్పించాడట? ఎప్పుడు ఏర్పాటు చేశాడట? అసలు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే. దైవ ప్రణాళిక మన జీవితాల్లో ఎంత గొప్పది. ఇలాగ మనం అనుకుంటాం, రాజకీయ నాయకులు లేకపోతే పెద్ద పెద్ద అధికారులు, అధ్యక్షులు, వాళ్ళ మనసులో గనక మనం జ్ఞాపకం ఉన్నామనుకోండి, మనం ఎలా అనుభూతి చెందుతాం? ఫలానే ఆయన నన్ను మరిచి పోలేదు, అంత గొప్పవాడని నేను జ్ఞాపకం ఉన్నానని ఆయనకు నేను తెలుసు అని అంటాం. కానీ మహోన్నతుడైన సార్వభౌమాధికారం కలిగిన, జీవము కలిగిన దేవుని ఆలోచనలో, ప్రణాళికలో, సంకల్పంలో, ఆయన హృదయంలో జగత్తు పునాది వేయబడక మునుపు నీవు ఉన్నావు. ఎందుకు తెలిసిన? మనం పరిశుద్ధులముగా ఉండాలని. గుర్తుపెట్టుకోండి, దాటి వెళ్ళాలి సమయాభావాన్ని బట్టి. రెండవదిగా ప్రత్యేకత, పరిశుద్ధత. మన హృదయములో దేవునికి చోటియ్యనలక పాపపు భ్రష్టత్వములు, లోకపు భ్రష్టత్వంలో పొర్లాడుతూ పాప జీవితంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని కనికరించాడు. మనడ తన కృపను చూపించాడు. తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువాని యొక్క లోకములోనికి శరీరధారిగా పంపించాడు. మన పాపములకు రావాల్సిన శిక్షణ ఆయన పైన విధించాడు. ఆయన బలియాగములో, ఆయన శిలువ మరణ పునరుద్ధానములో మనలను విమోచించి లోకములో నుండి ఆయన మనల్ని ప్రత్యేక పరిచాడు. ఎక్లేషియా, బయటకు పిలువబడిన వారు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక్క నిమిషం నేను ఆగి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రస్తుత దినాల్లో ఉండే విచారకరమైన, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సంఘాల్లో కానీ విశ్వాసుల వ్యక్తిగత జీవితాల్లో కానీ ఈ ప్రత్యేకత కనబడటం లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం రాజీ పడిపోయే తత్వం ఎక్కువ అయిపోయింది. రాజీ తత్వం అయిపోయింది. ప్రత్యేకత ఎంత మాత్రం కూడా కనబడే దినాల్లో మనము ఉన్నాం. బాధాకరమైనటువంటి విషయం. ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యం సంఘానికి. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జీవితాలకు ఈ ప్రత్యేకతను గురించి చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేము. కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. మిశ్రమం, మిశ్రితం, కలగూర గంప ఏం చేస్తుంది? ఒక గంప నిండా టమాటాలు ఉన్నాయనుకోండి, ఒక గంప నిండా టమాటాలు ఉంటే ఒక్క కుళ్ళిపోయిన టమాటా గంపలో వేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? గంపంతా కుళ్ళిపోద్ది. సరే, ఇలాగ ఆలోచన చేద్దాం. గంప నిండా కుళ్ళిపోయిన టమాటాలు ఉన్నాయి, ఒక మంచిది వేయండి, ఏమవుతుంది చెప్పండి? అది కూడా కుళ్ళిపోద్ది, కానీ బాగుపడవు. కుళ్ళిపోయిన టమాటాలు బాగుపడవు. లోకంలో కాలుష్యంలో, కలుషితంతో కలిసిపోతే, లోకంతో కలిసిపోతే జరిగేది అదే. ఒక మాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇజ్రాయేలు ప్రజల యొక్క పతనానికి కారణం ఏంటి చెప్పండి? ఇజ్రాయేల్ పతనానికి కారణం ఏంటి చెప్పాలా? వారి మధ్యనున్న మిశ్రిత జనము. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు వారితో పాటు అనేక మంది అన్యజనుల సమూహం వారిని వెంబడించి వారితో పాటు వచ్చారు. వీళ్ళ పతనానికి కారణమయ్యారు. ఒక మాట చెప్తున్నాను వినండి. వారు రావచ్చు, వారు వచ్చి వారితో కలిసి ఉండవచ్చు, కానీ వారు వీరిని ప్రభావితం చేయకూడదు.
ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వారు వారిని ప్రభావితం చేయాలి. ఎవరైతే మిశ్రిత జనం ఉన్నారో వారు దేవుని వైపు తిరగాలి. జరిగిన నష్టం ఏంటో తెలిసిన, దేవుని ప్రజలు అన్యులను దేవుని వైపు ప్రభావితం చేయలేకపోగా వారి చేత వీరు ప్రభావితం చేయబడ్డారు. అందుకే అనేకులానికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక ఏమైపోయారంట, అరణ్యములో నశించిపోయారు, రాలిపోయారు. ఎంత భయం కలిగిస్తుందండి ఆ మాట. ఒక మాట చెప్తున్నాను వినండి. ఇశ్రాయేలీలతో పాటు వచ్చిన అన్యజనుల సమూహం మిశ్రమమైన వారితో పాటు ప్రయాణం చేస్తూ వారి యొక్క దీవెనలన్నీ కూడా వీరు అనుభవించారా లేదా? ఎర్ర సముద్రం దాటారా లేదా? మన్నాను భుజించారా లేదా? అమాలేకీయుల మీద విజయం వచ్చిందా లేదా? ఆ నీటి బండలో నుంచి వచ్చే నీటిని తాగారా లేదా? కానీ మారలేదు వీళ్ళు. మారకపోగా వారిని వీళ్ళే మార్చారు. ఎంత దారుణంగా మార్చారంటే చివరికి మళ్ళీ ఐగుప్తుకు పోవాలన్నంతగా. ఐగుప్తుకు వెళ్ళటానికి మరలా మాకు రాజు కావాలి అని అన్నారు. వినండి, ఉండి అనుభవించిన వాళ్ళు మారలేదు, కానీ విని మారిన ఒక ఆమె ఉంది. ఎవరామా? రహాబు. ఇవన్నీ ఆమె అనుభవంలోనికి రాలేదు, అనుభవించలేదు, కానీ ప్రభుని గురించి విని ఆమె ఏం చేసింది? విశ్వాసము ఉంచింది. ఉండి అనుభవించారు, ప్రభుని విశ్వసించలేదు, విని ఆమె విశ్వసించింది. ఈ సందర్భం ఒక మాట చెప్పి నేను ముందుకు దాటి వెళ్ళాలనుకుంటున్నాను. అమాలేకీయులు వస్తే వారు ఏం చేశారు? గెలిచారా ఓడారా? చెప్పరేంటి? కనానులో ప్రవేశించినప్పుడు అక్కడ కనానీయులు ఉన్నారు, గెలిచారా లేదా? హివ్వీయులు ఉన్నారు, గెలిచారా లేదా? ఒకసారి ఓడిపోయినా కూడా మరలా హాయి పట్టణాన్ని గెలిచారా లేదా? ఎరుకోను గెలిచారా లేదా? శత్రువుల రాజులను గెలిచారా లేదా? విజయం వచ్చిందా లేదా? కానీ ఓడిపోయారు అక్కడ లోపల ఉన్నవారి చేతిలో. ఎవరు వారు? బయట నుంచి వచ్చిన రాజులను జయించారు, కానీ లోపల ఉన్న మిశ్రమం జనాంగ చేతులు ఓడిపోయారు వీళ్ళు. నేను అంటున్నాను, ప్రత్యేకత లేకపోవడం ఎంత ప్రమాదం. ఆత్మీయులు శరీరానుసారాలను ప్రభావితం చేయాలి, కానీ శరీరులు ఆత్మానుసారాలను ప్రభావితం చేయకూడదు. బయట నుంచి వచ్చిన శత్రువును ఓడించారు, కానీ లోపల ఉన్న శత్రువుల చేతిలో ఓడిపోయారు వీళ్ళు. కారణం ఏం తెలిసిన? ప్రత్యేకత లేదు. కలిసిపోయి రాజీ పడిపోయి దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియమైన వారలారా గమనించండి, సంఘం ప్రత్యేకంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇతరులను ప్రేమించాల్సిందే, ఆదరించాల్సిందే, సహాయం చేయాల్సిందే, కానీ దైవ క్రమం విషయంలో, ప్రత్యేకత విషయంలో రాజీ ఉండకూడదు. ప్రమాదం సుమ. మూడవదిగా ప్రసాదించబడిన పరిశుద్ధత. మనందరికీ పెట్టబడిన ఒక పేరేంటో తెలిసిన? మనందరికీ ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధత. పరిశుద్ధులు అని పేరు పెట్టారు. వాస్తవానికి కొన్ని చోట్ల మనం చూస్తాం, కొన్ని పాఠశాలలకు సెయింట్ పాల్స్, సెయింట్ పీటర్స్, ఇంకా సెయింట్ జాన్ అని కొన్ని విద్యా సంస్థలను, కొన్ని సమాజ సేవ చేసే ట్రస్టులకు, సంస్థలకు పేరు పెడతారు. అంటే పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ యోహాన్ అని పేర్లు పెడతారు. తప్పేం లేదులేండి, కానీ నీకు కూడా ఆ పేరు ఉందని చెప్తున్నా నేను. మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోకి, ఒకవేళ కేరళ లేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోకి వెళితే అక్కడ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు ఉండదు. ఏ పేరు ఉంటుందంటే వాళ్ళ తండ్రి పేరే వాళ్ళకి వస్తుంది, తండ్రి పేరే వాళ్ళకి ఇంటి పేరు. ప్రత్యేకంగా ఇంటి పేరు ఇంట్లో ఉండవు వాళ్ళకు. మా మేనమామ ఒక ఆయన బెంగళూరులో ఉన్నాడు, ఆయన కొడుకు పేరు సురేష్. ఆ సురేష్ అనేటువంటి ఆయన పెళ్లి చేశాను నేను, అంటే ప్రమాణాలు చేయించాను. ఏమని రాశారంటే అసలు ఇంటి పేరు తెలుసు, కానీ సురేష్ కొండయ్య అని రాశారు. కొండయ్య అంటే వాళ్ళ నాన్న పేరు, తండ్రి పేరు ఇంటి పేరులాగా వస్తుంది. ఇక్కడుండే మనందరూ కూడా ప్రత్యేకంగా పర్మనెంట్గా ఉన్నాయి కొన్ని ఇంటి పేర్లు, కానీ అసలైన పర్మనెంట్ పేరేంటి తెలిసినా, మన పేరేం తెలిసినా పరిశుద్ధులం. మనం అందరికి ఒకే ఒక
పేరు. అది ఎవరిని బట్టి వచ్చింది? మన పరలోకపు తండ్రిని బట్టి వచ్చింది. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనక మీరును పరిశుద్ధులైనడి. ఆయనను బట్టి మనకు ప్రసాదించబడిన ఇవ్వబడిన పేరేంటి తెలిసిన? పరిశుద్ధుడు. పేరుకు తగిన జీవితం ఉందా? ఆలోచన చేయండి. ఒకసారి అగ్రప్ప గారు గుంటూరు నుంచి గుంటకల్ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు మీటర్ గేజీ ప్రయాణం చేస్తూ ఉండగా ప్రక్కనే కూర్చొని ఒక ఆయన ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉన్నాడంట. ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటే ఒక స్టేషన్లో టికెట్ 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 అంటూ టీసీ వచ్చాడంట. ఆ మాట వినబడగానే సీటు కింద దూరాడంట. ఆయన సీటు కింద దూరి పండుకున్నాడంట. పక్క స్టేషన్లో టీసీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడంట. ఏంది నాయన ఇంగ్లీష్ పేపర్ చదువుతుంటివి, టీసీ టికెట్ అనగానే సీటు కింద దూరావు, టికెట్ లేదంటే లేదు సార్ అన్నాడంట. ఇంతకు నీ పేరేం పేరంటే సమూయేలు సార్ అన్నాడంట. అగ్రప్ప గారు కూడా తమాషాగా మాట్లాడు, వరే సమూయేలా, నీ పేరన్న మార్చుకోలేకపోతే నీ తీరన్న మార్చుకోరా అని అన్నాడంట. పేరేం పేరు? సమూయేలు. సీటు కింద దూరేవాడు ఆ సమూయేలు. మన అందరికీ ఇవ్వబడిన పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధులు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందుల సకల పరిశుద్ధులకు, సకల పరిశుద్ధు అందరికీ ఇవ్వబడిన పేరు. నేను అంటాను, ప్రపంచంలో చక్రవర్తులు ఉన్నారా లేదా? నియంత్రణలు ఉన్నారా లేదా? రాజులు ఉన్నారా లేదా? శాస్త్రజ్ఞులు ఉన్నారా లేదా? నోబెల్ బహుమతులు పొందిన వారు ఉన్నారా లేదా? విద్యావేత్తలు ఉన్నారా లేదా? పేరు ప్రఖ్యాతుల అధికారం పలుకుబడి కలిగిన వారు ఉన్నారా లేదా? అంద సౌందర్యాలు ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారా లేదా? వాళ్ళు ఎవరికీ లేని పేరు నీకుంది. ఏం పేరు? పరిశుద్ధుడు. ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తికి పరిశుద్ధుడని లేదు, కానీ ఒకవేళ దినసరి కూలి చేసుకుని బతికే నీకు ఆ పేరు ఇవ్వబడింది. నువ్వు ప్రభువులో ఉంటే ఎంత ధన్యత. పేరుకు తగిన జీవితం వద్దా? ఈ పేరు ప్రపంచం ఎవ్వరికీ లేదు. మనల్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రభు పరిశుద్ధులు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందల సకల పరిశుద్ధులకు. 5వ దాన్ని చూసి 4వది జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, మంటి దేహం మహిమదేహమును ధరించుకుంటుంది, క్షయత అక్షయతను ధరించుకుంటుంది. మనం సంపూర్ణ పరిశుద్ధులం అవుతాం ఎప్పుడు? ప్రభువు వచ్చినప్పుడు. ఆయన ఆకాశ మండలమునకు సంగము కొరకై రాగా వెంటనే రెప్పపాటుల మార్పు చెందుతాము. ఇక పాపం అనేది మనల్ని ఎంత మాత్రం ఉండదు. సంపూర్ణముగా పరిశుద్ధపరచ పాపపు మాటలు, పాపపు స్వభావం, పాపపు క్రియలు ఎంత మాత్రం ఉండవు. సంపూర్ణ పరిశుద్ధులముగా మనము కాబోతున్నాం. ప్రభు వచ్చిన వాడి ప్రత్యక్షము కాబోయే పరిశుద్ధత. ఇప్పుడు గమనించండి, ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనగా చేసుకుందాము. 1 శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఇలాగ మనం ఆలోచన చేద్దాం. 2 రకాలైన పాపం ఉంది ఇక్కడ. అపవిత్రపరిచేది, శరీరాన్ని అపవిత్రపరిచేది, ఆత్మను అపవిత్రపరిచేది. వినండి, శరీరములో ఉండే కల్మషం, శరీరములో ఉండే పాపం అందరికి కనబడుతుంది, అవునా కాదా? కానీ ఆత్మలో ఉండే ఈ పాపము ఎవరికి కనిపించదు. ఊరికే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అర్థం కావటానికి. సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 9 కనపడతాయి, 1 మాత్రం కనపడదు. ఏంటి చెప్పండి? అది ఆశించకూడదనేది కనపడదు. మిగిలినవి కనపడతాయి లేదా? ఆశించకూడదు అనేది మాత్రం కనిపించదు. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది.
ఆత్మకు కలిగిన కల్మషం, ఆత్మలో ఉండే పాపం ఇతరులకు తెలియదు, ఇతరులకు అర్థం కాదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఉదాహరణకు ఈ మాట జ్ఞాపకం మనకు వస్తుంది. 90వ కీర్తనలో మోషే ఇలాగంటాడు. 90వ కీర్తనలో మోషే ఇలాగంటాడు. ఏమంటాడు తెలిసిన? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో ఏ పాపం అంటే ఇది? రహస్య పాపములు కనబడుచున్నవి. కనుక అనుదినం జీవము కలిగిన దేవుని ముఖకాంతిలో మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయనని యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పబడిన ఆ వాక్యం విశ్వాసులుగా దేవుని పిల్లలకే, అవిశ్వాసులకు కాదు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, వినండి. పరిశుద్ధంగా జీవించాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా అవసరం: శిలువ ధ్యానం. గుర్తుపెట్టుకోండి. ఇలాగ నన్ను చెప్పనివ్వండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పాపమును జయించే శక్తి శిలువ ధ్యానంలో ఉంటుంది. కారణం, మన పాపములకు బలి అయిపోయిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వేదన మన కళ్ళ ముందు కనపడుతూ ఉండగా మన పాపము చేయగలమా? బాహ్య సంబంధమైన పాపాన్ని, అంతరంగ సంబంధమైన పాపాన్ని జయించాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము. ఒక మాట మాత్రం చెప్పాలి, తప్పదు. అర్థం కాకుండా చేసే పాపాలు ఉన్నాయి కొన్ని. అవి వచ్చిన మాత్రం చెప్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి మీరు విడిపింపబడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగురా. వినండి. యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత మనం విమోచింపబడ్డాము అనగానే ఆ పాపము నుండి విమోచింపబడ్డాము. రోమా 6 అది నిశ్చయమే. అంత మాత్రమే కాక పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి కూడా మనము విమోచింపబడ్డాం. ఎలాగూ? క్రీస్తు రక్తము చేత. ఏమిటి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన? ప్రభువును ఎరగక, దేవునిని తెలుసుకోక మన పితరులు ఉన్నారే, మనకంటే ముందు తరం వెంబడి తరం వెనక్కి వెళితే దేవుణ్ణి ఎరుగక చేసిన వారి క్రియలు, వారి వ్యర్థ ప్రవర్తన ఇప్పటికి నీకు కొనసాగుతుందా లేదా? పాపం అది. మీకు అర్థం కావటానికి చెప్తాను, వినండి. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే మన పెళ్ళిళ్ళల్లో కనిపిస్తుంది. అవునా కదా? ఈ వ్యర్థ ప్రవర్తన ఎక్కడ కనిపిస్తుంది? వివాహాల్లో కనిపిస్తుంది, ప్రయాణాలలో కనిపిస్తుంది, గృహప్రవేశాలలో కనిపిస్తుంది, ఇంకా వేరే వేరే కార్యక్రమాలలో కనిపిస్తుంది. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అది మన ఆత్మకు కల్మషాన్ని కలిగిస్తుంది. పాపం కాదనుకుంటేనే పాపం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఒక గృహప్రవేశానికి వెళ్ళగా వాక్యం చెప్పమన్నారు. లేదండి ఉన్నారు చెప్పమంటే బలవంతం చేశారు. సువార్త చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇలా చూడగానే గుమ్మడికాయ వేలాడుతా కనిపిస్తూ ఉంది. ఏందండి గుమ్మడికాయ కనిపిస్తుందంటే, గుమ్మడికాయ వేలాడదీశారండి. గుమ్మడికాయ కాదు, కొబ్బరికాయ కొట్టారు, కోడిని కోసారు, పాలు పొంగించారు, ఇంక చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ప్రార్థన ఎందుకు? వాక్యం ఎందుకు? పితృపారంపర్యమైన రాజుపడి దాట వేసుకుని వెళ్తున్న పాపం సుమా. ఎందుకు చెప్పండి? గుమ్మడికాయ ప్రార్థన ఎందుకు? యేసుప్రభు కాపాడాలా? గుమ్మడికాయ ఎందుకు? ఆయన చేత కాకపోతే గుమ్మడికాయ కాపాడాలా? దేవుని నామని అవమానపరుస్తున్నారు. ఇశ్రాయేలు పతనానికి కారణం ఏంటి తెలిసినా? అనుభవిస్తూ అనుమానిస్తూ అవమానించారు దేవుణ్ణి. ఆయన కార్యాలు అనుభవిస్తూ వచ్చారు. మాకు ఈ అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడా, మాంసం ఇయ్యగలడా అనుమానిస్తూ దేవునిని అనుమానించటం, ఆయనను అవమానించటం గుర్తుపెట్టుకోండి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ద్వారా జీవము కలిగిన దేవుని మనం అవమానిస్తున్నాం.
భయం కలగటం లేదా? శరీరమునకును ఆత్మనకు కలిగిన కల్మషం. ఇప్పటికైనా తెలుసుకుందాం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 4 దేవునికి సంబంధించినవి. 1 మంది ప్రణాళిక, పరిశుద్ధత, ప్రత్యేకత, పరిశుద్ధత, ప్రసాదించబడిన పరిశుద్ధత, సమస్త ప్రవర్తన పరిశుద్ధత. మనం జాగ్రత్త వహించాలి. ప్రత్యక్షత, పరిశుద్ధత ప్రభువు వచ్చినప్పుడు 1 కాదు 2 కాదండి. మీ తండ్రి పరిశుద్ధుడైనలాగన సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులండి. ప్రభు రాబోతుండే. ఎంతకాలం ఈ బానిసత్వం, పితృపారంపర్యం, వ్యర్థ ప్రవర్తనకు, లోకానికి, రాజీకి ఎంతకాలం బానిసత్వం? ఇంకా ఆయన వచ్చినా కూడా ఇంతేనా మన జీవితాలు? మార్పు రాదా? మార్పు లేదా? మారమా? ప్రభు రాకడ వెలుగులో పరిశుద్ధంగా మనం జీవించాలి. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, మీ కృప కనికరాలను బట్టి మీ పాదముల చెంతకొస్తున్నాను. మమ్మల్ని క్షమించండి. మా కొరకు మీరు సమస్తము చేశారు ప్రభువా. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది అని తెలియచేసిన ప్రభువా, అట్టి భాగ్యాన్ని ఎరిగిన వారమై దినదినం పరిశుద్ధపరచబడే కృపను దయచేయండి. మేము పరిశుద్ధంగా జీవించడం ద్వారా మీరు మహిమ పొందుతారు ప్రభువా. స్తోత్రాలు. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్థానిక సంఘాన్ని వర్ధిల్ల చేయండి, సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు చేర్చండి. మీ దాసులను బలపరచి విశేషంగా సంఘ క్షేమం కొరకు వాడుకొనండి. వ్యక్తిగత సంఘ పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కృప చూపించండి. తదుపరి నిలిచే మీ దాసుని విశేషంగా బలపరిచి మీ మహిమ కొరకే వాడుకొనమని, చేరువచ్చిన వారికి, కుటుంబాలకు, సంఘాలకు శుభమని చెప్తూ, మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము ముఖాముఖిగా చూసుకుని సంతోషించి మేము స్తుతించే కృపను దయచేయమని, ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనాలు.